హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను బస్సులో ఉన్నాను. ఇక్కడ నుంచి మీకు వైజాగ్లో చూడదగిన ప్రదేశం ఒకటి ఉంది. దాన్ని చూపెట్టడానికే ఈ వీడియో చేస్తున్నాను. పోయినసారి చేసిన వీడియోలో ఇక్కడ నుంచి మీకు చూపెట్టాను. ఇది ప్రాంతం ఏందో అని. ఈ ప్రాంతం ఎక్కాలంటే దాదాపుగా గుట్ట ప్రాంతం మొత్తం ఎక్కాల్సి ఉంటుంది. అసలు ఆ ప్రాంతం ఏమిటో ఏందో ఈ చుట్టుపక్కల ఉన్నా కానీ లేదా మీరు చూసినా కానీ మీకు అర్థమై ఉంటుంది. దాదాపుగా వైజాగ్లో అతి ఎత్తైన ప్రాంతం ఏదైనా ఉందంటే ఇదే. అది ఎక్కడికి వచ్చాము, ఎక్కడికి పోతున్నాము, అసలు ఏంది, ఇప్పుడు దీనికి ఉన్న ప్రత్యేకత ఏందని చెప్పేసి మీకు తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎక్కి ఎక్కి మాకైతే కాళ్ళు నొప్పులు పుడుతున్నాయండి. నా వల్ల కాలేదు. వెనక మా ఆయన ఉన్నాడు, ఆయన అయితే వెనక ఉండిపోయాడు. ఏంది జనాలు, ఏంది ఇంతమంది ఉన్నారు, చూస్తున్నారు కదా అక్కడ ఏముందో కనపడుతుందా, అక్కడ ఏముంది, ఏంది, ఇక్కడ జనాలు ఎందుకున్నారు, ఇక్కడ ప్రత్యేకత ఏందని చూస్తారు కదా. ఎస్, మీరు అనుకున్నట్టుగానే ఈ ప్రాంతం పేరు కైలాసగిరి. వైజాగ్లో అతి ఎత్తైన ప్రాంతం ఏదైనా ఉందంటే ఈ కైలాసగిరి మా ప్రాంతం. ఇక్కడ శివుడు పార్వతి సంబంధించిన విగ్రహాలు ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే మనకు దాదాపుగా వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కనపడుతుంది. వాటితో పాటు ఇక్కడ వివిధ రకాల అడ్వెంచర్స్ కూడా ఉంటాయి. అది కూడా పూర్తిగా చూడండి. వీడియోలో మీకు కనపడుతుంది ఎలా ఉంటుంది ఏంటని. ఏది ఎక్కే కొద్దీ ఇంకా ఎక్కాల్సి వస్తుంది అనమాట. దేవుడు చూస్తే దగ్గరకు ఉందిలే కానీ ఎక్కడికి వెళ్ళాలంటే దాదాపుగా పైకి ఇంకా వెళ్ళాల్సి వస్తుంది. గుట్ట పైకి ప్రాంతం అండి, అసలుకి మామూలు కాదు. ఓకే, మొత్తానికైతే దేవుడి దగ్గరకు వచ్చేసినాం. కాళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒక ఫేమస్ ప్రాంతం కాబట్టి తప్పనిసరిగా చూడాలి. మీరు కూడా చూసుంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి. చాలా మంచిది, చాలా ప్రాంతం అండి, చాలా బాగుంటుంది, చాలా విశాలమైన ప్రాంతం. ఇంకా ఇక్కడ మొత్తం మీకు చూపిస్తుంది చూడండి. శివుడు పార్వతి విగ్రహాలు ఎంత పెద్దగా ఉన్నాయో. మనకి వైజాగ్ సిటీ నుంచి కింద నుంచి చూసినా కానీ ఈ విగ్రహాలు కైలాసగిరి అనే పేరు అనేది పెద్ద అక్షరాలతో కనపడుతుంది. చాలా ఫేమస్ అయిన ఊరు అన్నమాట ఇది. కొండ, చాలా పెద్ద కొండ. ఇక చూడండి అడ్వెంచర్స్, గాల్లో పోతాడు. నాకైతే ఏం లేదు, ఇక పీజులు అవుట్ అయిపోయింది అనమాట. వాడు కానీ కింద పడి ఉంటే ఏందిరా నాయన అని చెప్పి అనిపించింది. కానీ చాలా సేఫ్టీ ఉన్నాయండి. ఇగో ఈరోజు కింద వస్తాడు బయట. ఎవరిని ఏమో వాడేమో గాల్లో పోతాడు, ఇది ఒకడేమో బయటకు వస్తాడు. ఏంద్రో ఎటు పోతారు, ఎటు వస్తారు, అసలు ఏందని చెప్పి తీరా చూస్తే అక్కడ ఇంకో వేరే ఉన్నాయండి. ఈ బొడ్డోడు చూసాడా, ఈ బతులో జీప్ వేసుకొని వస్తాడు. ఇప్పుడు మీకు ఒక ఆశ్చర్యకరమైన వీడియో చూపిస్తే చూడండి ఒకసారి. చూడండి, జూమ్ చేస్తున్నాను. అక్కడ ఏముందో చూసి చెప్పగలరా మీరు? చూడండి 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 చూడండి. ఎస్, అక్కడ కనపడేది మీకు ఏం తెలియదు తెలుసా? వైజాగ్ సముద్రం. అంటే అంత కిందికి ఉందన్నమాట సముద్రం. మనం ఇంత హైట్లో ఉన్నాం. ఎస్, అదే కైలాసగిరి కొండ అనమాట. ఈసారి కానీ మీరు వైజాగ్ కానీ వెళ్ళుంటే తప్పనిసరిగా ఈ కొండని చూడండి. చూసిన తర్వాత అక్కడి నుంచి చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని కూడా చూడండి తప్పనిసరిగా. ఎందుకంటే అంత హైటు, అంత పెద్దగా ఉంటుంది అనమాట. మనకి ఈ చుట్టూ ఉన్న ప్రాంతాలను చూడడానికి కింద ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది, రైలు ఉంటుంది అనమాట. దానికి ఒక టికెట్ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాము. సరదాగా ఇక్కడ అందరు ఫొటోస్ దిగుతున్నాం అన్నమాట. వచ్చిందండి, ట్రైన్ వచ్చింది చూడండి. ఇక అరే మామ, వాడు కింద నుంచి పైకి చూస్తారు, మనం పై నుంచి కిందకి చూస్తాం. చిన్నగా పోతుంది. ఎప్పుడు పోతుంది రా ఈ ట్రైన్? ఈ ట్రైన్ వచ్చేలోపు సాయంత్రం అయ్యేటట్టుందిగా. అవును, వాడే చెయ్యి ఊపుతాను అక్కడి నుంచి, చిన్నగా పోతుంది. అంటే ట్రైన్ అంటే ట్రైన్ ఏం కాదులేండి, ఆ చుట్టుపక్కల ఉన్న వ్యూ పాయింట్ని చూపెట్టడానికి అక్కడ వరకే ఏర్పాటు చేసిన ఒక గేమింగ్ లాంటి ట్రైన్ అనమాట. అవును, దాంట్లో మళ్ళీ వేరియేషన్స్, ఒకటి ఏసీ, నాన్ ఏసీ. మరి మొత్తానికైతే ఈ టూర్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము ఏందనేది తర్వాత వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి ఎందుకంటే మేము ఇంకా టూర్ డిసైడ్ చేయలేదు కాబట్టి మన ఛానల్ని ఫాలో కావండి, సబ్స్క్రైబ్ చేయండి. వాచింగ్ వీడియోస్ మీ ప్రసాద్.